హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. తెలంగాణలో ప్రజాపాలన దరఖాస్తు స్వీకరణ ఈ నెల 6తో ముగియనుంది. అయితే గృహజ్యోతి పథకంకి సంబంధించి 200 యూనిట్లను ఎలా అమలు చేయనున్నారు, ఏ రూల్స్ని ఇంప్లిమెంట్ చేయొచ్చు, అలాగే రెంట్కి ఉంటున్న వారికి ఈ పథకం వర్తిస్తుందా లేదా అనేది వీడియోలో తెలుసుకుందాం. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఫ్రెండ్స్, గృహజ్యోతి పథకం కింద నెలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇవ్వనున్నారు. ఈ పథకాన్ని ముందుగా కర్ణాటకలో గత ఏడాది జూలై నుండి అమలు చేస్తున్నారు. అక్కడ ఎలా అమలు చేస్తున్నారో చూద్దాం. 200 యూనిట్ల లోపు విద్యుత్ వినియోగిస్తున్న అందరికీ ప్రభుత్వం ఈ సబ్సిడీని అందిస్తుంది. చివరి సంవత్సర కాలంగా వినియోగిస్తున్న విద్యుత్తుని యావరేజ్గా తీసుకొని దానికి అదనంగా 10% కలుపుకొని ఉచిత విద్యుత్తును అందిస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక వినియోగదారుడు 100 యూనిట్ల విద్యుత్తును వినియోగిస్తుంటే వారికి ఎక్స్ట్రా 10% కలుపుకొని 110 యూనిట్ల వరకు ఫ్రీగా ఇస్తుంది. ఒకవేళ ఆ వినియోగదారుడు 160 యూనిట్లు వినియోగిస్తే 110 యూనిట్ల సబ్సిడీ పోను మిగతా 50 యూనిట్లకు బిల్ చెల్లించవలసి ఉంటుంది. అదే 200 యూనిట్ల కంటే ఎక్కువ విద్యుత్ వినియోగిస్తే ఆ వినియోగదారుడు మొత్తం బిల్ చెల్లించవలసి ఉంటుంది. హైదరాబాద్ లాంటి నగరాల్లో 60 నుండి 70% వరకు కుటుంబాలు అద్దెకు ఉంటున్నారు. వారికి వారి పేరు మీద మీటర్ ఉండదు. అలాంటి వారు రెంట్కి ఉన్న ఇంట్లో మీటర్ మీద సబ్సిడీ పొందొచ్చు. ఓనర్ గవర్నమెంట్ ఎంప్లాయీ అయినా లేక ఐటీ రిటర్న్స్ చెల్లిస్తున్నా కానీ ఆ ఇంట్లో ఉంటున్న టెనెంట్ అంటే కిరాయిదారు 200 యూనిట్ల లోపు విద్యుత్ వినియోగిస్తే ఈ పథకం వర్తిస్తుంది. సో అలాంటప్పుడు రెంటల్ అగ్రిమెంట్ తీసుకోవాల్సి ఉంటుంది. రెంటల్ అగ్రిమెంట్ మరియు రెంట్కి ఉంటున్న మీటర్ బిల్ను కలిపి అప్లై చేయవలసి ఉంటుంది. నెక్స్ట్, ప్రజాపాలన అప్లికేషన్ వెనకాల ఉన్న రసీదు మనకి ఎందుకు ఇంపార్టెంట్ అనేది తెలుసుకోవాలంటే స్క్రీన్ మీద కనపడుతున్న వీడియో మీద క్లిక్ చేయండి. అక్కడే కలుద్దాం. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. బాయ్.